మ్యాటర్ ఏంటంటే ఈ హోటల్లో రేట్లు చూస్తేనేమో వాచిపోతున్నాయి అన్నమాట. అంటే ఎలా అంటే తినడానికి వెళ్ళాను నేను. తినడానికి వెళ్తే మటన్ బిర్యానీ 1800 ఉంది వితౌట్ ట్యాక్సెస్. రోటీ కర్రీ రెండు కలిపి చెప్పుకుంటే 1500 1600 అవుతుంది వితౌట్ ట్యాక్సెస్. సరే అని చెప్పి ఏదన్నా జొమాటోలో ఆర్డర్ చేసుకొని తినొచ్చా అంటే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అంట. కొంచెం చుట్టుపక్కల ఏదన్నా ఉందంటే 3 కిలోమీటర్స్ వెళ్తే కానీ ఏమేమి ఉండవు. మరి ఇంకెక్కడ తినాలి? ఇక్కడికి వచ్చిన వాళ్ళు తినొద్దు, మానేయాలి, పస్తులు ఉండాలి, లేదంటే శివరాత్రి చేసుకున్న వాళ్ళు ఇక్కడికి రావాలి తప్ప. నాకు తెలిసి ఉండి ఎంజాయ్ చేద్దామని మిడిల్ క్లాస్ వాళ్ళు రావడం అనవసరం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ హోటల్లో అన్ని రాజకీయ నాయకులు ఎక్కువ ఫిల్ అయిపోతారు. అంటే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి బీసీ మీటింగ్ జరిగింది కదా ఢిల్లీలో. సో మొత్తం కాంగ్రెస్ నాయకులందరూ ఈ హోటల్లోనే దిగారన్నమాట. సో వాళ్ళకి ఏముంది అంటే పార్టీ పెట్టుకుంటుంది కాబట్టి వాళ్ళ ఫుడ్డు మందు అన్నీ బాగున్నాయి. సో మనంతటిగా మనం వస్తే మాత్రం ఫుడ్డు చాలా ఎక్స్పెన్సివ్. కాకపోతే హోటల్ బయట అయితే చాలా బాగుంది. లోపల ఒక యావరేజ్గా ఉన్నా సరే బయట అంబియన్స్ కానీ బయట సెటప్ కానీ బయట మొత్తం అంతా మార్బుల్ కానీ ఇవన్నీ చాలా బాగున్నది. ఇవి చూసారా మొత్తం ఏన్షియంట్ టైప్ ఆఫ్ పిక్చర్స్ అన్నీ వేశారు. సో అది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మటన్ బిర్యానీ వితౌట్ ట్యాక్సెస్ 1750 1800 ఉందండి. సరే అని చెప్పి లోపలికి వెళ్తే ఇంక ఇంత రేట్లు అనేటప్పటికి ఇంకా మనం బయటకు వచ్చేసి అయితే అయిందని చెప్పి యాజ్ యూజువల్గా మనం జన్పద్ రోడ్కి వెళ్ళాం. ఊబర్ బుక్ చేసుకొని ఏంటంటే బైక్ రైడ్ బుక్ చేసుకొని అలాగే యాజ్ యూజువల్గా అదే బైక్ రైడ్ బుక్ చేసుకొని వచ్చేసాం. సో తక్కువలో తక్కువ 500 600 అయిపోయింది మనకి. హోటల్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది బయట నుంచి. మ్యాక్సిమం పొలిటీషియన్స్ వాళ్ళ మీటింగ్లకి కార్యకర్తలను వాళ్ళని వీళ్ళని ఇక్కడికి పంపిస్తారనుకుంటా. ఈ సిటీకి, పార్లమెంట్కి, లోక్సభకి, ఈ జంతర్ మంత్రి అన్నిటికీ హోటల్ దగ్గరలో ఉంటుంది కాబట్టి కొంచెం ఉంటుంది. లోపల ఇంకోండి ఇదంతా బీర్ డిస్టిలరీస్, వాళ్ళే బీర్ డిస్టిలరీస్ అన్నీ చేస్తున్నారు. సో లోకల్ బీర్ మాట, ఫ్రెష్ బీర్ దొరుకుద్ది మనకి. సరే అని చెప్పి వెళ్తే అది కూడా చాలా ఎక్కువ రేట్ ఉందన్నారు. సరే అని బయటకు వచ్చేసాం.